कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं। कृष्णे तिष्ठति सर्वमेतदखिलं, हे कृष्ण रक्षस्व माम्। श्रीविष्णुचित्तकुलनन्दनकल्पवल्लीं श्रीरङ्गनाथहरिचन्दनयोगदृश्यां साक्षात् क्षमां करुणया कमलामिवाण्यां गोदामण्यशरणशरणं प्रपद्ये। विशन्तु मे देवतात्मनीयाः दयान्तरङ्गां जराकटाक्षाः श्रोत्रे पुंसां मुदञ्जरन्तीं सरस्वतीं संस्कृतकामतीम्। बेळवण्ण दीपावली जीविతంలో పద్దెనిమిది రోజులు చేస్తున్నాం. 18 రోజులు వీళ్ళ హిందూ అనే భాషలో మనం అమ్మ యొక్క పురుషకార్యాన్ని పొందుతాం. అంటే పరమాత్మని పొందాలి అంటే ముందుగా ఆయన యొక్క అనుభావిని అయినటువంటి అమ్మ మహాలక్ష్మి యొక్క పురుషకార్యాన్ని పొందితే మనకి అధికమైనటువంటి ఫలాన్ని ఇప్పిస్తుంది అమ్మ అని అంటూ వీళ్ళ అమ్మ యొక్క పురుషకార్యాన్ని చేసి ఉపాసన నాకు అనిపిస్తుంది. నిన్నటి రోజున అందరమే కన్నీరే చోరే అరక్షయం బ్రహ్మానంద గోపాలంటూ ముందు మొట్టమొదటిగా ఆచార్య స్వరూపమైనటువంటి దేవకులు గారిని, వారి అధీనంలో ఉండేటువంటి వారి కార్య అయినటువంటి యశోదమ్మని, మంత్రరూపంలో ఉండేటువంటి యశోదమ్మని, మంత్రార్థంగా చెప్పబడేటువంటి పెరుమాళ శ్రీకృష్ణ పరమాత్మని, అనంతరం మంత్రార్థ సారంగా చెప్పేటువంటి భాగవత శ్రేష్ఠత్వానికి భగవత్ శ్రేష్ఠత్వానికి ప్రతీకమైనటువంటి బలరామ గారిని మేము ఎదుర్కోవడం జరిగింది. అయితే కృష్ణ పరమాత్మ నిద్రలేదు, అనగారు కాలేదు కదా అని చెప్పేసిన ఉద్దేశంతో అటు భాగవత శ్రేష్ఠత్వంని తెలియజేసే విధంగా ఒక ఎర్రని బంగారు కడియాన్ని ధరించినటువంటి బలరాములు వారిని మేలుకొల్పితే వారు నన్ను కాదు మేలుకొల్పాల్సింది పరమాత్మ ఇప్పుడు ఎవరి అధీనంలో ఉంటాడు అంటే అమ్మ నీలమ్మ యొక్క అధీనంలో ఉంటాడు కనుక మీరు వెళ్ళి నీలమ్మ నుంచి ప్రార్థన చేస్తే ఆ నదిన మీకు పరమాత్మ పరమాత్మ యొక్క కృపని మీ మీద కలిగించి ఆయన దర్శనం అయ్యేటట్టుగా చేస్తుంది కదా అన్నట్టుగా వీళ్ళు భావన చేసుకొని ఈవేళ అమ్మ నవ్విన విరాటి అంటారు, ఆమె నీలాదేవి అంటారు. ఆ నీలాదేవి యొక్క ప్రధానదేవుడు అక్కడ ఆ కృష్ణుడితో ఉన్నటువంటి ఆ నీలమ్మని మేలుకొస్తున్నారు అన్నమాట. ఇక్కడ అమ్మని ఏమంటారు అంటే పురుషకారం అంటారు కదండి. ఆమె మధ్యవర్తిలాగా పనిచేస్తుంది. మధ్యవర్తి ఏం చేస్తున్నారు? వాడికి వీడికి చెప్పాల్సిన మాటలు చెప్పి వాడిని వీడితో కలిపే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే అమ్మ కూడా ఏం చేస్తుంది? జీవులమైనటువంటి మనల్ని పరమాత్మతో చేర్చేటువంటి విధానంలో తాను మధ్యవర్తిత్వం వహిస్తుంది అని అంటారు. అందుకని అమ్మని పురుషకారము అని కూడా చెప్తారు. పరమాత్మ ఫలం ఇవ్వాలి అని అనుకున్నాడు అనుకోండి, మన కర్మ చూస్తారు. అంటే మనం ఆచరిస్తున్నటువంటి కర్మలన్నింటినీ కూడా జాగ్రత్తగా గమనిస్తారు. కర్మానుసారంగానే ఫలాలు ఇవ్వాలి అనేటువంటి వాడు సర్వస్వతంత్రుడు సర్వశక్తిమంతుడు కదండి. ఆయన ఒకటి చెప్తే వింటాడా? వినడు కదా. అలాంటిది ఆ సర్వస్వతంత్రుడైనటువంటి స్వామి మనలోటువంటి కర్మలకు అనుగుణంగానే ఫలాలు ఇస్తారు. కానీ అలాంటి స్వతంత్రత కదండి ఆయన. అలాంటి ఆ స్వతంత్రతను కూడా మరుగున పడిచేటట్టుగా చేస్తుంది అమ్మ. ఇప్పుడు మనందరం కూడా కేవలం కర్మ చేయడానికి కదా ఈ భూమి మీద మనం అవతరించింది అంటారు. కాబట్టి మనకి తల్లి స్థానాల్లో ఉన్నటువంటి ఎవరు అంటే మాతృమూర్తి అయినటువంటి మహాలక్ష్మి కనుక ఆమె మళ్ళీ ఉన్నటువంటి వాత్సల్యం చేత మనం చేసినటువంటి దోషాలన్నింటినీ కూడా ప్రకటించి ఆయన యొక్క నిరంకుశత్వాన్ని మన మీద తగ్గించి ఆయన యొక్క కృప మన మీద పడేట్టుగా చేస్తారు. ఎందుకంటే ఆయనకు చాలా ఆకర్షణం కదండి. ఆమె చూస్తే చాలా ఆనందపడతారు. తన సంబంధమైనటువంటి వాళ్ళందరినీ కూడా తాను స్వీకరిస్తారు. అమ్మ దయాస్వరూపిణి అంటారు. అమ్మ స్వామి యొక్క హృదయంలో కనుక లేకపోతే జీవుడికి పరమాత్మకి రోజు యుద్ధం అంటారు. ఎందుకు? వీళ్ళ తప్పులు చేస్తారు, అచ్చివర్గాలు ఉంటాడు. అలాంటప్పుడు ఈ ఇద్దరిని కలపాలి అంటే ఆయన నిరంకుశత్వం రక్షించాలి. ఈ జీవుల యొక్క వాడు చేసినటువంటి కర్మల ఫలాన్ని కూడా స్వామికి తగ్గించి కూడా చేసే విధంగా చేయాలి. అలాగా సర్వేశ్వరుడిని ఆశ్రయించినటువంటి వాళ్ళ కంటే కూడా అమ్మను ఆశ్రయించడం ద్వారా సర్వేశ్వరుని ఆశ్రయిస్తే వచ్చే ఫలం చాలా పెద్దగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు. సాధారణంగా పరపదంలో ఉండేటప్పుడు స్వామి మీరు అమ్మ శ్రీలక్ష్మి
శ్రీలక్ష్మి, ఆ ప్రక్కనే భూదేవి నీలాదేవి ఉంటారు. శ్రీదేవి భూదేవి నీలాదేవి ముగ్గురు ఉంటారు. ఆ భూదేవి నీలాదేవి ఉన్నప్పటికీ కూడా భూమిలో ఇద్దరు కూడా మీరు అగౌతంగానే ఉంటారు. అమ్మ శ్రీదేవి అక్కడ. అదే పాలకడలో వచ్చేసరికి అక్కడ ఇద్దరే ఉంటారు, శ్రీదేవి భూదేవి మాత్రమే ఉంటారు. అదే వివాహావతారాలు వచ్చినప్పుడు ఆయన వరాహావతారంగా వచ్చారు కదా, ఆ వరాహావతారంగా వచ్చినప్పుడు భూదేవి రూపంలో వచ్చిందంటే. అలాగే రామావతారంలో ఆ మహాలక్ష్మి రూపం చెంది అమ్మ సీతమ్మగా వచ్చింది. అదే కృష్ణావతారంలో ఎలా మార్పు వచ్చింది అంటే నప్పింద. వాస్తవానికి కృష్ణుడి యొక్క భార్యలో ప్రధానమైనటువంటి దేవుడు రుక్మిణీదేవి కదా. రుక్మిణీదేవి మా యొక్క సత్యభామ వెళ్ళి ప్రధానంగా చెప్పుకోవాలి పట్టణంగా. అయినప్పటికీ ద్రావిడ సంప్రదాయంలో వాళ్ళు ద్రావిడ ఏమిటారు అంటే నప్పిన్న అంటారు. నలు పిన్న అంటే మంచి అమ్మాయి అనమాట. స్వామికి తగినటువంటి ఈడు కలిగినటువంటి ఈడుగా కలిగినటువంటి గుణాలు కలిగినటువంటిది అమ్మ. ఆయన కంటే కూడా ఈమెకే చాలా ఎక్కువ ఇది ఉంటుందండి. ఒకసారి శ్రీరంగంలో రంగనాథ స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ రంగనాథ స్వామి ఉత్సవాలు జరిగేటప్పుడు స్వామి చక్కగా మోహిని అలంకారం తీసుకొచ్చాడు. మన స్వామి కూడా వేసుకొస్తాడు. మన దాని కళ్యాణం జరిగేటువంటి సాయంత్రం పూట 6 గంటలకు మోహిని ప్రారంభం అవుతుంది కదండి. ఎంత శుభ్రంగా, ఎంత చక్కగా, ఎంత అందంగా ఒక స్త్రీ వేషాన్ని వేసుకొస్తాడు. అందరినీ మోహం కొట్టేసి తనను ఆశ్రయించడం కోసం ఆ వేషం వేశాడు. అంతటి వేషం వేసుకుని బయటకు వచ్చాడు. పొరపాటు జరుగుతుంది. అక్కడ మన పరాత పట్టురాలు పరాత పట్టురాలు పలకరిస్తున్నట్టు బాగున్నానా, నేను బాగున్నానా, మేము బాగుందా అని అడిగాడు. వాస్తవానికి చూస్తే అమ్మ కంటే కూడా ఆయన అలంకారం అద్భుతంగా చేశారట అక్కడ ఉన్నటువంటి స్వాములు. కానీ ఒకసారి అమ్మని మనసులో తలుచుకున్నాడు, స్వామిని మనసులో తలుచుకున్నాడు. ఆయన నీకంటే మా అమ్మాయి గొప్పదయ్యా, అందరిలోనూ గొప్పదే, గుణాల్లో ఏమిటి నాలో లేనటువంటి గుణం ఆమెలో ఉందా అని అన్నాక మన శ్రేయ. అవునయ్యా, నీకు ఆమెకి తేడా ఏమిటి అంటే ఆమె దయార్థ స్వరూపిణి, నువ్వు నిరంకుశత్వం కలిగినటువంటి వాడే కదా. కాబట్టి పిల్లలకి ఏదైనా ఫలాన్ని ఇవ్వాలి అంటే వాడు చేసిన కర్మను చూస్తావు. కానీ ఆ అలా చూడది, ఆ కర్మల యొక్క ఫలాన్ని కప్పిపుచ్చి నీ నిరంకుశత్వాన్ని తగ్గిస్తుంది. ఆ గుణంలో నీలో లేదు కదా. కాబట్టి మా అమ్మాయి గొప్పది అని చెప్పేసి పరాధపడటం వెళ్తారు. అలాగే ఇక్కడ ఈ నీలాదేవి ఎవరు అంటే మన యశోదమ్మ ఉంది కదా, యశోదమ్మకి తమ్ముడు సుధాముడు అని. ఆయన యొక్క పిల్ల ఈమె పేరు నప్పింగా పిలుస్తారు సాంప్రదాయంలో. ఈమె నీలాదేవి అని చెప్తారు. ఈమెను పెళ్లి చేసుకుంటూ కూడా కృష్ణుడు ఎంత కష్టపడ్డాడో తెలుసా అండి. రామచంద్రమూర్తి ఏ విధంగా అయితే ఆ స్వతంత్రంగా చేసి సీతమ్మని పెట్టాడో, కృష్ణ పరమాత్మ బాగా వరలో ఎద్దులు ఒక 7 ఎద్దుల్ని కలిపి కట్టి తద్వారా ఆ స్వయంవరంలో నీలమ్మని పెట్టాడట మన కృష్ణ పరమాత్మ. అంత ఇష్టంగా వెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఆ నీలమ్మ చెత్తగినటువంటి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆమెను మనం ఆశ్రయించాలి. ఆమె ఎవరు అంటే శ్రీ అకార ఉకార ఉకారాల్లో ఉకార స్వరూపుడైనటువంటి అమ్మ. ఈ వైపు మనం నెలకొల్పేటువంటి అమ్మ నప్పిన్న అని అంటారు. ఇక్కడ ఈ భాషల ప్రారంభంలోనే ఊతో ప్రారంభమవుతుంది. ముందు మనగడితను ఉడాలతో అక్కడ ఉకారం ఏంటి అంటే మకారవాచుడైనటువంటి జీవుడు మనం, అకారవాచుడైనటువంటి పరమాత్మకి చెందినవాడు అనేటువంటి పురుషగానం చేసేటువంటి అంటే అమ్మ స్వరూపం. కాబట్టి ఇవైనా భాష ఏమిటి అంటే అమ్మ యొక్క స్వరూపము. కాబట్టి ఎవరైనా సంపదలు కావాలి అని కోరుకునేటట్లయితే రూపం మొత్తం చదువుకునే పర్వాలేదు, ముందు కూర్చొని ముందు మనగడితను ఉడాలతో ఈ భాషాన్ని జరిగితే అమ్మ యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అని చెప్పేసి చెప్తారనమాట అక్కడ. అయితే దీనిలో కొంచెం లోపలంటే ఈమెని శ్రీ శబ్దంతో తెలియజేస్తారు. శ్రీ అని అంటే 6 రకాలు పదాలు ఉన్నాయి అమ్మకి. ఏమిటి అంటే నేను చెప్తున్నాను, శ్రేయతే శ్రేయతే, మన యొక్క మొదలని వింటుంది, మన మొదలని విని పరమాత్మ వినిపిస్తుంది, మన చేత ఆశ్రయించబడుతుంది, మన చేత ఆశ్రయించబడిన మనల్ని తగ్గిపోయడం కోసం పరమాత్మని ఆశ్రయిస్తుంది అనేది. మన తర్వాత పరిపక్వము చేయున్నది అని అంటున్నారు. పరిపక్వం చేయడం అంటే ఏమిటి? మన ఆత్మలని భగవత్ సమాశ్రయణ యోగ్యతగా పరిపక్వం కలిగినటువంటి వాళ్ళగా చేసేటువంటిది కూడా అమ్మే అని అంటున్నారు. తర్వాత ఏంటంటే చివరి హింసించున్నది. హింసించున్నది అంటే ఆమె హింసించదు, మనలో ఉన్నటువంటి పాపాలని కూడా పరమాత్మ చేత హింసింప చేయున్నది అనేటువంటి
నమోస్తు రామాయ లక్ష్మణాయ దేవ్యేచ తస్మై జనకాత్మజాయ అంటారు. మా లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీరాముడికి నమస్కారం అమ్మా, దేవి అయినటువంటి జనకాత్మజ అయినటువంటి నీకు నమస్కారం. చూడమ్మా, ఆనాడు నువ్వు జనకుడికి ఏ విధంగా అయితే నాగేశ్వరాల్లో దొరికావో ఆ విధంగా నువ్వు నాకు దర్శనమిస్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి అవకాశం లేదు. నువ్వు ఇవ్వలేవా, నువ్వు ఇవ్వవు, నాకు అన్ని మధ్యలోనే ఎక్కడో తనకు ఆలోచించాల్సి ఉంటుంది. ఈ వార్త రామచంద్రమూర్తికి అందరూ కనుక నువ్వు తప్పనిసరిగా నీ యొక్క దర్శనాన్ని నాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ప్రార్థన చేస్తాడు. అందుకే అశోకవనంలో ఆ శిశుభ వృక్షం కింద అమ్మ సీతమ్మ నియమించింది, ఆంజనేయ స్వామికి దర్శనం ఇచ్చిందిరా అని చెప్తారు. కాబట్టి అమ్మ యొక్క పురుషకారం చేస్తే ఏం చేశాడు హనుమంతుడు కూడా అక్కడ ముందేమనుకున్నాడు, నేను రామ దూతని అనుకున్నాడు. రామదూత అంటే రాముడు చెప్పేటువంటి 4 మాటలు తీసుకుంటే రావణాసురుడు చెప్తాడు. మట్టిదే కదా వచ్చాడంటే దూతతనం అంటే. కానీ అక్కడ సంస్కారం మీద కూర్చున్నటువంటి అమ్మ సీతమ్మ ఆ రావణాసురుని సంబోధిస్తూ నీచా, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు అతి అల్పుడివి, పరమాత్మ అయినటువంటి శ్రీ రామచంద్రుడిని నువ్వు ఆశ్రయించి ఆ రామచంద్రుడిని కనుక ఆశ్రయించినట్లయితే నీ యొక్క తలను నిలుపుతాడు, లేదంటే తలను తిరిగేస్తాడు రా అని చెప్పేసి చెప్పింది. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే అమ్మ సీతమ్మ యొక్క స్వస్వరూపాన్ని ఆమె తెలుసుకున్నటువంటిదే, పరమాత్మ స్వరూపాన్ని కూడా తెలుసుకుని ఆ 2 రూపాలని ఆంజనేయ స్వామికి సాక్షాత్కరింపజేసింది. కాబట్టి మనం పరమాత్మ చేత రక్షించబడేటువంటి వాళ్ళు, పరమాత్మయే మనం రక్షించేటువంటి వాడు అనేటువంటి భావాన్ని అక్కడ దూరం చేస్తే అది తెలిసినటువంటి ఆంజనేయ స్వామి యొక్క మనస్సు మారి నేను రామ దూతని కాదు రామ దాసుడుగా మారాట ఆంజనేయ స్వామి. కూడా దూతకి దాసుడికి తేడా. దాసుడు అంటే యథేష్ట యోగ్యత కలిగినటువంటి వాడు, యథేష్ట ఇష్టం వచ్చినట్టు ఎలా కావాలో అలా ఉపయోగించినటువంటి యోగ్యత కలిగినటువంటి వాడు దాసుడు అంటే. కాబట్టి రామ దూత కాస్త రామ భక్తుల నుంచి రామ ఏమైపోయాడు దాసుడిగా మారి అక్కడి నుంచి చేసినటువంటి ప్రతికమని ఏం కాదు తెలుస్తుంది, పరమాత్మ శ్రీరామచంద్రుడే నా చేస్తున్నాడు. ఇది ఎలా కలిగింది అంటే అమ్మ సీతమ్మ యొక్క పురుషకారం వలని, అమ్మని నేను సేవించడం వలని అని చెప్పేసి చెప్తారనమాట. ఇప్పుడు పురుషకార పుత్రాలంటే అమ్మని వదిలేసి శ్రీరామచంద్రుడిని పొందాలని ప్రయత్నం చేసింది ఎవరు? శూర్పణఖ. ఏమన్నా శ్రీరామచంద్రుడిని పొందగలిగిందా? పోనీ శ్రీరామచంద్రుడిని వదిలేసి అమ్మని అనుభవిద్దామనుకున్నాడు దుష్టుడే రాక్షసుడు రావణాసురుడు. వాడేమన్నా అమ్మ సీతమ్మ పొందగలిగాడా? చూడండి, అక్కడేమో స్వామిని దూరం చేసి అమ్మని దూరం చేసి స్వామిని పొందాలని శూర్పణఖ. వీడేం చేశాడు? స్వామిని దూరం చేసి అమ్మని పొందాలని ప్రయత్నం చేశాడు. వీడిద్దరికి ఏమన్నా ధరించారు? లే. కానీ విభీషణుడు చూడండి, విభీషణుడు ఏం చేశాడు? లంకలో ఉన్నటువంటి ఆ సీతమ్మకి తన యొక్క కుమార్తె చేత తన యొక్క భార్య చేత సేవలు చేయించి తద్వారా అమ్మ యొక్క పురుషకారం చేత శ్రీరామచంద్రుడిని శరణాగతి చేసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని పొందాడు విభీషణుడు అని చెప్పేసి చెప్తారు. కాబట్టి అమ్మ యొక్క పురుషకారం అక్కడ కలిగితే ఇక్కడ శ్రీరామచంద్రుడి యొక్క శరణాగతి విభీషణుడికి లభించింది అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ అంతేకాదు సుగ్రీవుడు రాజ్యం పోయింది, వారి వెళ్ళి తాగబట్టి వాడి చేతుల్లో రాజ్యాన్ని లాక్కున్నాడు, వాడి భార్యను కూడా తీసుకెళ్ళాడు. ఈ చివరికి 1 నలుగురిని అమరుని హనుమంతుడిని జామవంతుడిని ఇచ్చారు 1 నలుగురిని ఎండబెట్టుకుని ఈయన అకొండలో పెట్టాడు. ఆ వర్షం గురించి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈయనకి రాజ్యం పోయింది, భార్య పోయింది, ఏం చేస్తాడు? ఇంకా బాధపడుతున్నాడు. అలాంటి సందర్భంలో రావణాసురుడు అమ్మ సీతమ్మని తీసుకుని వెళ్ళేటప్పుడు సీతమ్మ ఏం చేసింది? తన నగర మూటలన్నింటినీ కూడా నగరాన్ని మూటగట్టి ఆ మూటని అక్షోభాల మీద పడేశాడు. వీరు వెళ్తూ ఉంటే వీరికి ఏం దొరికాయి? అమ్మ సీతమ్మ యొక్క ఆ ఆభరణాల మూట దొరికింది. ఆ ఆభరణాల మూటని వీళ్ళు అలా సృష్టించగానే ఏం కలిగింది? సుగ్రీవుడికి అమ్మ యొక్క పురుషకారం చేత రామచంద్రమూర్తి వెతుక్కుంటూ వచ్చాడు, రామచంద్రమూర్తితో స్నేహం చేశాడు, తద్వారా తన రాజ్యాన్ని పొందాడు. అమ్మ సీతమ్మను తీసుకురావడానికి చేయవలసిన తప్పనంతా కూడా చేశాడు. దీనికి కారణం ఎవరు అంటే అమ్మ యొక్క పురుషకారం అని చెప్పేసి చెప్తారనమాట.
భావాన్ని తెలుసుకుని విశేషార్థాలు ముందు మదజలము స్మరిస్తూ ఉన్నటువంటి ఏనుగుల్ని కలిగినటువంటి వాడు ఏమాత్రం కూడా వెనుదీయనటువంటి భుజబలము కలిగినటువంటి వాడు అయినటువంటి నందగోపాలను మరుమహడే ఓ నందగోపుడి యొక్క పొడలా అని అంటూ ఈవేళ నందగోప సంబంధం చెంది నందగోప కుమారుడైనటువంటి కృష్ణుడి యొక్క భార్య అయినటువంటి నందగోప మరుమగడే నందగోపన్ మరుమగడే అంటున్నారు. నందగోపుడి యొక్క పొడలా అని పిలుస్తున్నారు ఇక్కడ. నిన్న నందగోపుడే కాపాని అంటే నందుడు సంబంధం చెంది నందగోప తనయుడా అంటే కృష్ణుని సంబోధించారు. నందగోపన్ మరుమగడే అంటే ఇక్కడ నందుడు సంబంధం చెందినే అమ్మ నప్పినని నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? అమ్మ పరిమళాలంతా కూడా వ్యాపించేటువంటి ఆ పూలను ధరించినటువంటి అమ్మ ఏమంటున్నారు ఇక్కడ? ఆ సువాసన వెదజల్లేటువంటి పూలని యొక్క శిరస్సును ధరించినటువంటి ఆమె ధరించినటువంటి ఆ పూల యొక్క సువాసన వెదజల్లుతుందమ్మా అని వెదజల్లుతుందని తెలుస్తుంది. మాకు వచ్చి కడై తిరువాయ్ ఆ కలుపు ఏమమ్మా అని చెప్పేసి చెప్పారు. ఆమె అప్పుడే తెల్లారిగా భావంతో వీళ్ళు భావించుకుని తెల్లవారి చెప్పడానికి మళ్ళీ ఇక్కడ అని చెప్తున్నారు ఈ వాసనలో. ఏం చెప్తారు? వందేమో కోడి అడై కదగా మేమందరం కూడా ఎలా వచ్చామో తెలుసా? వందేమో కోడి అడై కదగా కోళ్ళు కూస్తున్నాయమ్మా. కోళ్ళు కూస్తున్నాయి అంటే ఆ రోజులు ఈ రోజుల్లో కూడా జాములు అంటారు. జాము పెట్టకు కూస్తుంటాయి. జాములు కూస్తున్నాయి అంటే తెల్లవారుతుంది అనడానికి గుర్తు కదండి. కోళ్ళు వచ్చి కూస్తున్నాయమ్మా నీ వాకిట అని అంటున్నారు. మాధవి పందల్ని పర్గాలు పోయినగా నీ పెరటిలో ఉన్నటువంటి మాధవి లత పందిరి ఉందే ఆ పందిరి మీద మేము నుంచి ఉన్నాను నన్ను లేవడం కోసం. ఈ మాధవి లత పందిరి మీద ఎవరున్నారు? పోయినగా కోయిలన్నీ కూడా వచ్చి అక్కడ ఎక్కడంతో నేను కీర్తిస్తున్నాయమ్మా. ఈ రెండు మాటలు చెప్తున్నా అంటే కోళ్ళు కూస్తున్నాయి, కోయిలలు పాడుతున్నాయి. ఈ రెండు మాటలు చెప్పారు. ఇది తెల్లవారుతుంది అనడానికి గుర్తు కదా. ఇంకా పడుకుంటున్నారంటే ఆమె లేవకూడదు. ఒకసారి వెళ్ళి అక్కడికి నిశ్చితంగా చూశారు. పిల్లలను గమనిస్తే ఏం గమనించింది? అందారుడై చేతితో ఒక బంతిని పట్టుకొని దిజా, ఇంకొక చేతితో కృష్ణ పరమాత్మను అలా ఆనందం చేసుకొని దిజా. ఆ అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి దృశ్యాన్ని చూసి అందారుడై ఐదనని పేర్పాడ ఏమన్నా నువ్వు అలా బంతిని ధరించి ఈ వేళ్లతో శుద్ధిమెత్తగా ఈ బంతిని ధరించినటువంటి దానికి ఆ బంతిని ధరించిన చేత ఆమె ఆ వేళ్ళని కూడా ఎర్రబడిపోయినాయి. ఇటుపక్కనేమో స్వామి ఇచ్చుకున్నాయట. కాబట్టి నీవు ఐదనని పేర్పాడ నీ మేనబాని యొక్క నామాలను నీ కీర్తించడం కోసం వచ్చామమ్మా. చందా మనకయ్యా సిరా దొరలివ ఎర్రని తామరలను పోలినటువంటి నీ చేతులకు ఉన్నటువంటి గాజుల గలగలను వినిపించే విధంగా నువ్వు లేచి వచ్చి ఆ తలుపుని తెరవలసింది. అది కూడా ఎలా తెరాలి? ఆనందంగా నువ్వు వచ్చి నువ్వు లేచి రావాలి. నువ్వు సేవించి కృష్ణుడితో పడుతున్నావు కదా, మాకు అర్థమవుతుంది. నువ్వు అక్కడి నుంచి నువ్వు వచ్చావనేటువంటి ఆనందంతో నువ్వు లేచి వచ్చి నీ యొక్క గాజుల గలగలను శ్రద్ధించే విధంగా ఎర్రబారినటువంటి నీ చేతుల యొక్క గాజుల గలగలు మా యొక్క ఈ చెవులకు సోకే విధంగా నువ్వు వచ్చి నీ స్పర్శ చేత ఆ తలుపులను ముందుపడితే ఆ తలుపుని మేము అనుకున్నటువంటి మా అందరికీ కూడా నీ స్పర్శ కలిగే విధంగా వచ్చి ఆ తలుపును తెరిచి మాకు కృష్ణానుభవాన్ని కలిగించడం చెప్పేసి వేడి భాషల్లో ప్రాణాలని ప్రారంభిస్తారు. అయితే విశేషంగా కొంచెం లోపల పెడితే మనకు ఉన్నటువంటి సమయం ఒక 10 నిమిషాలని పూర్తి చేసుకున్న మ్యాక్సిమం ముందు మనకు గోపాలను మనం ఏమిటి ఈయన గొప్పదనం అని అంటే ఎవరి గొప్పదనం? నందుని గొప్పదనం ఏమిటా అంటే ముందు మనగడికను కూడా వధించేటువంటి లేదా మదము సరించేటువంటి ఏడుగులను పోలినటువంటి బలము కలిగినటువంటి వాడు, వెనుదిరిగినటువంటి భుజబలము కలిగినటువంటి వాడు అనేటువంటి నందగోపునితో కూడదా అని అంటున్నారు. అమ్మ సీతమ్మ కూడా ఎప్పుడు ఎవరి సంబంధాన్ని కోరుకుంటుంది అంటే
కూడా నందుడి సంబంధాన్ని కోరుకుంటుంది. అందుకనే నందగోపాలన్ మరొకళ్ళు అని చెప్పేసి అంటారనమాట. దశరథుడిని కోడలిగా భావించే కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం అంటే ఎప్పుడు కూడా పుట్టిల్లు కంటే కూడా మెట్టిల్ని యొక్క సంబంధాన్ని ఎక్కువగా ఆ స్త్రీలు అనేటువంటి కోరుకుంటారు. కాబట్టి చెప్తారు భగవన్ నివాస స్థానం ఏంటి అంటే నందగోపుడి యొక్క ఆశ్రయం. ఆ నందగోపుడి యొక్క అధీనంలో ఎవరున్నారు అంటే కృష్ణ పరమాత్మ, అంతరాత్మైనటువంటి కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మని భర్తగా పొందినటువంటి దేవుడు అంటే నటిన్నారు. కాబట్టి ఆ సంబంధం నందుడి సంబంధాన్ని కోరుకుంటుంది అని అంటుంది అనమాట. ఏ విధంగా అయితే ఆచార్యుడు భగవానికి పురుషకారబుద్ధులు అవుతాడు, అలాగే అమ్మ ఈ నటిన కూడా మనకి పురుషకారబుద్ధులు అవుతుంది. అంటే సంసారం అంటే ఇదంతా ఇది ఏమిటా అంటే మనం పుట్టింది ఇక్కడి నుంచి మనకి దేహాన్ని వదిలేసిన తర్వాత మనం వెళ్ళేటువంటి ఆ పరపదం చూస్తారా, అదేంటి అంటే మనం మెట్టిన ఇల్లు అని చెప్పేసి చెప్తారనమాట. అలాగా ఈ ప్రాకృతమైన శరీర సంబంధాన్ని వాడు జీవుడు అనేటువంటి వాడు ఒప్పుకోడు. మరి ఆ భగవత్ సంబంధాన్ని కోరతాడు కనుక భగవత్ సంధానం చేసినప్పుడు నేను పరమాత్మకు దాసుని అక్కడ చెప్పుకుంటాడు అనమాట. మరి ఏమున్నటువంటి గొప్పతనం ఏమని చెప్పాడు? నందగోపుల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే శ్రవణమద గజోపనీయత్వము అని అంటారు. అంటే స్రవిస్తూ ఉన్నటువంటి మదజలము కలిగినటువంటి ఏనుగులు పోలినటువంటి బలము కలిగినటువంటి వాడు. ఎప్పుడైతే స్రవించున్నటువంటి మదములు గల ఏనుగులతో పోరాడగలిగినటువంటి వాడు, ఎప్పుడైతే స్రవించున్నటువంటి మదములు కలిగినటువంటి ఏనుగులు గలవాడు అన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాడు? ఆ ఏనుగంత బలం కలిగినటువంటి వాడు, అలాంటి ఏనుగులతో పోరాడేటువంటి శక్తి కలిగినటువంటి వాడు, అలాంటి ఏనుగులు కలిగినటువంటి వాడు అని అంటున్నారు అనమాట. ఇక్కడ మత్తమాతంగాలో అంటారు నందగోపుడికి వాస్తవంగా ఆయన దగ్గర ఏనుగులు లేవు. ఆయన ఉన్న వల్ల ఆవులు, గేదెలు, మేకలే ఉన్నాయి పశువులు. వాస్తవానికి ఈ నందుడును అక్కడ చెప్పుకునేటువంటి వసుదేవుడు వీళ్ళిద్దరు కూడా సోదర సంబంధం కలిగినటువంటి వాళ్ళు చెప్తే చాలా సమయం పడుతుంది కనుక వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు లాంటి వాళ్ళు. అలాంటి ఆ సోదర సంబంధం కలిగినటువంటి వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చేసరికి ఏమయ్యారంటే ఇక్కడ మంచి స్నేహితులు, ప్రాణ స్నేహితులు అయ్యారు. ఎంతటి ప్రాణ స్నేహితులు అంటే పాలు నీళ్లు రెండు కలిసే ఉంటాయి. పాలు నుంచి నీళ్ళు వేరే, నీళ్ళ నుంచి పాలు మనం వేరే చేయలేదు. ఆ పాలు నీళ్లు ఏ విధంగా అయితే కలిసి ఉంటాయో అలాంటి ప్రాణ సంబంధం కలిగినటువంటి వాట నందుడును మన వసుదేవుడు. మరి ఇప్పుడు ఈయన ఏనుగులు లేవి, ఆ ఏనుగులు లేవు కదా అంటే ఆ వసుదేవుడి దగ్గర ఉండేటువంటి ఆయన రాజు కదండి. వసుదేవుడు క్షత్రియుడు. ఈయన చూస్తేనేమో వణికంటే వ్యాపారం చేసుకునేటువంటి వాడు, ఒక వాణిజ్యకారుడు. ఆయన ఎదుగునటువంటి ఏనుగుల్ని ఈయన మీద ఉన్నటువంటి ప్రేమతో ఇక్కడ తోలేవాడు. ఇక్కడ తోలితే ఆ ఏనుగు కూడా ఈ మనతో కలిసి అడుగు వెళ్ళేవి అని చెప్పేసి చెప్తారు. వాస్తవానికి ఆలోచించండి ఒకసారి. ఆయన ఉన్నటువంటి ఏనుగులు ఏమిటి? రెండు. ఏమా రెండు? కృష్ణుడును బలరాముడు. వీళ్ళిద్దరు కూడా ఎవరు? నందుడేపు కొడుకులే కదండి. ఈ నందుడేపు కొడుకులు ఇద్దరిని కూడా ఎక్కడ తెలిసాడు ఆయన? ఆ కంసుడికి భయపడి రేపలలో ఉన్నటువంటి తన ప్రాణమిత్రుడైనటువంటి నందుడి దగ్గరికి పంపించాడు. కంసుడికి భయపడి నందుడి దగ్గరికి పంపించాడు కదా. ఈ నందుడి దగ్గర పెరుగుతున్నటువంటి అలాంటి మదజలం శ్రమిస్తున్నటువంటి ఏనుగులు రెండు గుండెలాగా వీళ్ళు ఉండేవారు అక్కడ అని చెప్తారు అనమాట. అది ఇక్కడ చెప్తూ అలాగా ఇక్కడ నందగోపుడు అనేటువంటి వాడు ఆచార్యుడు. ఆ ఆచార్యుడు అతని వల్ల ఏమిటి అంటే ఆచార్యులు నిత్యము సంసారి అనేటువంటి వాడు కంసుడు. ఆ కంసుడు యొక్క అహంకారం వల్ల బయలుదేరడం కోసం ఏం చేశాడ? అరుణేరుడు లాంటి కృష్ణ పరమాత్మని బలరాముని కూడా దగ్గరికి పంపించాడు అని చెప్తాడు అనమాట. కృష్ణుడు అనాయాసంగా మళ్ళా చారుడు మలేదుడు వాళ్ళని ముష్టికాసుడు చారుడు అని వాళ్ళిద్దరిని ఏ విధంగా జయించారు. దానికి ఉదుబలం చేత అంతటి ఉదుబలం కలిగినటువంటి వాట ఎవరు అంటే మన నందుడు. అలాంటి నందుని ఇవ్వకూడదా అని అంటున్నారు అనమాట. ఇక్కడ ఈయన అంతేకాదు ఈ కృష్ణ పరమాత్మ దేంతో పోలుస్తున్నారు అంటే ఏనుగుతో పోలుస్తున్నారు. ఏనుగు ఎలాంటిది అంటే ఏనుగు చాలా బలంగా ఉంటుంది. ఏనుగు అంతటి బలంగా లేనటువంటి ఏనుగు కూడా మామిడివాడికి చెట్టు వాడిని తీరుతుంది. ఎందుకు వాడి చేతిలో అంశం ఉంటుంది. దాన్ని కట్టేయడానికి వస్తున్నటువంటి తాడులో దోషులో కూడా ఆ మామిడివాడికి చేతికిచ్చి దాన్ని కట్టబడుతుంది అన్నమాట. అలాంటి ఏనుగు స్వభావానికి లేనటువంటి వాడు ఏంటంటే మన కృష్ణ పరమాత్మ కూడా దేనికి కట్టుబడతాడ అంటే భక్తి అనేటువంటి తాడుకి కట్టుబడతారు కదా అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఏనుగు తనను కట్టడానికి పాశాన్ని అంటే ఆ తాడుని ఎలా అయితే ఇచ్చాడో ఎలాగైతే ఇస్తే కట్టుబడుతుందో అంటుంది. అక్కడ పాశం చేత ఆయన ఈ కృష్ణ
అమ్మ యశోదమ్మ ఏం కట్టింది? తాడుతో రోగేసి కట్టేసింది. కాబట్టి ఆ రోగ అనేటువంటి దానికి తాడు అనేటువంటి ఆ ప్రేమ భక్తిని చేర్చి కట్టింది. అలా కట్టుకుంటారు కృష్ణ పరమాత్మ అని చెప్తాడు. అలాగే ఏనుగుగా మామిడి వాడు తనను ఎక్కడానికి ఇష్టపడుతుంది. అలాగే తన సంబంధం కలిగిన వాళ్ళని కూడా ఎక్కించుకోవడానికి ఇష్టపడుతుంది. అలాగే కృష్ణ పరమాత్మ తనను ఆశ్రయించిన భక్తుల్ని తను ఆశ్రయించడానికి ఇష్టపడతాట. ఆ భక్తుల యొక్క భక్తులు కూడా తనను ఆశ్రయించడానికి ఇష్టపడతాట. అలాగా ఏనుగుతో రకరకాల సమయానికి చెప్తారు. ఆయన అంతటి శక్తి కలిగినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. కానీ ఇక్కడ తెలియాలి సువాసన జరుగుతున్నటువంటి భగవాన్ పుష్పం అయితే ఆ పుష్పం నుంచి వచ్చేటువంటి ఆ సువాసన ఎవరు అంటే అమ్మ అని చెప్తారు. సూర్యుడు భగవానుడు అయితే సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు అమ్మ అవుతుంది. కాబట్టి సూర్యుని ఆ కిరణాలని మనం వేరు చేయాలి. ఈ పుష్పాన్ని అలాగే దాంతో వచ్చేటువంటి సువాసనని మనం వేరు చేయాలి. అలాగే పరమాత్మని అమ్మని నీళ్ళని మనం వేరు చేయాలి. అలా నువ్వు పరమాత్మతో చేసినటువంటి అమ్మ కదా నువ్వు. అందుకే పరమాత్మకి ఏం లేదు సర్వగంధ సర్వరస అంటారు. సర్వ పరిమళాలు ఆయన సర్వ రసాలు కూడా ఆయన. అట్లాంటి పరమాత్మ సంబంధం కలిగినటువంటి దాన్ని నిన్ను మేము ఆశ్రయిస్తున్నాం కనుక మమ్మల్ని కూడా స్వామి దగ్గర చేర్చామా అని చెప్పి చెప్తున్నారు అనమాట. మన గోపికల రెండో ప్రశ్నలు ఏం చెప్పారు? మొదలెట్టు ఆవిడ యోగం చెప్పారు కదా, మీ తల్లిలో పూలు పెట్టుకోమని చెప్పారు కదా. కానీ ఈ ఏడాది తల్లిలో పూలు పెట్టుకున్నది కదా. ఏమన్నా మేము ఆ రోజు ప్రతిజ్ఞ చేసి మీ భర్తాన్ని మేము ప్రారంభం చేశామని నిలదేవి నువ్వు పూలు ధరించడం తగ్గుతుందా చెప్పు అని అంటున్నారు. కాబట్టి మేము పూలు ధరించలేదు, నువ్వు ధరించావు అంటే నువ్వు ధరించినటువంటి పూలు కూడా మాకు ధరింపజేసి ఆ కృష్ణ భవాన్ని మాకు అందించాల్సినటువంటి దాని కదా అని అంటున్నారు. ఏమన్నా బిడ్డలు అనేటువంటి భవన సహిస్తుందా? పిల్లలు లేకుండా మన ముద్ద తినాలని తినగలుగుతాం. పాపం వాడు ఎక్కడున్నాడు తిన్నాడు బాధపడతాం కదా. అలాగే బిడ్డలు అనేటువంటి వాడు నీ బాధ్యత నుంచి మేము గొడవ పెట్టుకుంటే నువ్వు పరమాత్మ చేకృష్ణాన్ని పొందుతా అంటారేంటమ్మా అని అంటున్నారు. నీ భగవద్ అనుభవజనితమైనటువంటి పరిమళాలన్నింటినీ కూడా మాని కూడా ప్రసరింపజేసి మమ్మల్ని కూడా పరమాత్మకి యోగులుగా తయారు చేయాలి అంటున్నారు. మందికు రైతులుగా కోళ్ళు వచ్చి ఎదురుగా చూస్తున్నాయమ్మా. కోళ్ళని ఏమంటారంటే గృహస్థ పక్షులు అంటారు. అవి సమయానికి నిద్రలేస్తాయి. అవి పొందినటువంటి జ్ఞానాన్ని అందించేటట్టుగా పూస్తాయి. ఆ పూచినటువంటి ఆ శబ్దాలు విని తెల్లవారినటువంటి జ్ఞానం కలుగుతుంది. మనం లేచి దైనందిన కార్యక్రమాలు అంటారు కదా అంటారు. ఇక్కడ కోడి చెప్పడం చేత సారాసార వస్తువులు అంటే ఎక్కడ తిరుగుతుందంటే పెంటపక్కల మీద అక్కడ తిరుగుతుంటాయి. ఆ కాళ్ళలో పెట్టేసి వాటికి కావాల్సిన ఆ గింజలో పురుగులో పట్టడం మాత్రం తిరుగుతుంది కదా. కాబట్టి ఈ సంసారం అనేటువంటి మనందరూ కూడా ఏం చేయాలంటే కోడిని ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్తారు. దానికి కావాల్సింది ఏంటి? గింజో లేకపోతే పురుగో కావాలి. మనం రత్నాలు పడేసినా కూడా రత్నాలను తినేది కాళ్ళలో నెట్టేస్తుంటాం కదా. ఆ విధంగా ఈ భగవద్ అనుభవాన్ని ఇచ్చేటువంటి శ్రీ శుద్ధుల్ని మనకు కృప చేసేటువంటి పూర్వాచారులే ఈ కోళ్ళు అని చెప్పేసి చెప్తారు కదా. అలాంటి పూర్వాచారాలు చేస్తున్నటువంటి ఆ ఉపదేశాన్ని వినించడం లేదమ్మా మేలుకొని వద్ద అంటున్నారు. పూర్వాచారాన్ని ఇక్కడ కోళ్ళతో చెప్తూ వారి ఇచ్చేటువంటి సందేశం సారాసార వస్తు సమూహమైనటువంటి జగత్తులో ఉన్నటువంటి సారమైనటువంటి వాటిని ఏదో గ్రహించి తద్వారా భగవంతుని పొందాలి కదా అనేటువంటి భావన చేసేటువంటి పూర్వాచార శిష్యుడు. మాధవి పదల్లే పగవాలు పోయినంగా పోయినగా అంటున్నారు. ఆ మాధవి పందిరి ఆ మాధవి పందిరి ఉంది కదా. ఆ పందిరి మీద వీళ్ళంతా పందిరి నుంచి గొడవ చేస్తారు. అమ్మాలి అమ్మాలి వాళ్ళని చూసి వచ్చినట్టుగా అక్కడటువంటి ఆ కోయిలన్నీ కూడా ఏకగంటతో పాడుతున్నాయట. కోయిలని పరబ్రతములు అంటారు. కోయిల తనంతా తానుగా పిల్లల్ని చేయలేదు, అది ఊళ్ళలో పెడుతుంది. మరి అది సంతానోత్పత్తి చేయాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తుంది? ఆ కోయిల అది ఊళ్ళని తీసుకెళ్లి కాకి యొక్క ఊళ్ళో పెట్టి ఆ ఊళ్ళను పొదిగి కాకి చేత పొదిగిస్తుంది. ఆ పొదిగిన తర్వాత ఆ ఊళ్ళు కూడా పిల్లలుగా మారితే కోయిలనే ఉపయోగిస్తాయి. అంటే పరబ్రతము అంటే ఇతరుల చేత పొదిగించబడేటువంటిది లేదా ఇతరులని ఈ పరబ్రతములోని పేరు అనమాట. ఈ ఆడవాళ్ళు ఉండాలి. ఆడవాళ్ళకి అవిద్య అనాన్ని మాయ చేత నిద్రించేటువంటి వాళ్ళు భగవంతుడు స్వయంగా వచ్చి తన యొక్క దివ్యమైనటువంటి సౌందర్యాన్ని చూపిస్తే వాళ్ళలో ఉన్నటువంటి ఆ అవిద్య అజ్ఞానం దూరమైపోయి పరమాత్మ యొక్క ఆ దివ్యమైనటువంటి తేజస్సును చూసి వాళ్ళ మనసు నుంచి వచ్చినటువంటి దివ్య ప్రబంధాలలో ఉన్నటువంటి ఆ గానాన్ని వాళ్ళు చేసేటువంటి గానాన్ని విని కూడా పడుతున్నావా అని అంటున్నారు అనమాట. ఇక్కడ కోయిలని ఏమంటున్నారు? ఆడవాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. కాబట్టి పరమాత్మ అంటే పరమాత్మ చేత పోషించబడినటువంటి ఆడవాళ్ళు అని అంటున్నారు. కాబట్టి పూర్వాచార్యులేమో కోళ్ళు, ఆడవాళ్ళనేమో కోకిలతో పోల్చారు. ఇలాంటి దివ్యసూక్తి శ్రీగానాన్ని వినిపిస్తుంటే ఇక్కడ తెలుస్తున్నావా తెల్లారి చెప్పడానికి గుడ్డులు కదా అని చెప్తున్నారు. ఉదాహరణి
ఆ లోపలికి వెళ్ళి చూశారు, లోపలికి వెళ్ళి ఆ కిటికీలను చూశారు, ఏం చేస్తారు ఇంత కూడా మనం పెట్టుకున్నా కూడా లేవట్లేదు ఇంతే అని చెప్పేసి వేరే చూస్తే అనేది ఒక చేతిలో బంతి పట్టుకుంది, ఆ డైరెక్ట్ లో గట్టిగా పట్టుకుంది. ఏమిటా బంతి? ఆ బంతి అంటే చిత్, ఈ సమస్తమైనటువంటి ప్రకృతి అంతా కూడా ఒక బంతిలాగా చేస్తుంది. ఆ ప్రకృతికి ఆత్మయాలున్నాం, మనందరం జీవాత్మలు ఉన్నాం. ఈ జీవాత్మలందరితో కూడినటువంటి ఆ జగత్తు అనేటువంటి బంతిని కుడి చేతిలో పెట్టుకుంది. మరి ఎడ చేతిలో ఏముంది? స్వామి ఉన్నాడు. మరి ఈ జగత్ ఏంటిది? ఇదంతా కూడా విభూతి. ఈ విభూతి నాయకుడు ఎవరు? స్వామి కృష్ణుడు. కాబట్టి ఈ విభూతిని ఎక్కడికి చేర్చాలి? పరమాత్మ దగ్గరికి చేర్చాలి. కాబట్టి విభూతి నాయకుడు అనేటువంటి పరమాత్మ శ్రీకృష్ణుడికి ఈ విభూతిని అందించాలి అనేటువంటి స్ఫురణతో ఈ జగత్ అనేటువంటి బంతిలో ఉన్నటువంటి మనందరినీ కూడా పరమాత్మ దగ్గరికి చేర్చేటువంటి ప్రయత్నం చేస్తుంది మన అమ్మ అని చెప్తారు. సహజంగా వీళ్ళిద్దరు ఖాళీగా కూర్చున్నప్పుడు ఏం చేస్తారండి? బంతులాడుకుంటారు, ఏదో చేయాలి కదా వాళ్ళకి. ఆ బంతులాడడానికి సందర్భంలో ఈ పూలతో కూర్చున్నటువంటి బంతిని స్వామి వైపు విసిరేస్తే స్వామి దాన్ని చూసి మళ్ళీ ఈశ్వరి అమ్మకి కొడతాడు. అంటే దానిలో అర్థం ఈ బంతిలో ఉన్నటువంటి జీవాత్మైనటువంటి మనం చేసినటువంటి పాప పుణ్య పదాలన్నింటినీ కూడా చూసినటువంటి వచ్చి అవతలకున్నట్టుగా మనం ఒకసారి మళ్ళీ నాకు సంబంధం లేనట్టుగా ఆ బంతిని మళ్ళీ అమ్మకి ఇస్తాడు. మరి అమ్మ ఊరుకుంటుందా? అమ్మ ఏం చేస్తుంది? ఆ బంతిని ఎలా అయినా సరే స్వామి యొక్క శ్రీచరణాన్ని చేర్చే ప్రయత్నం చేస్తుంది కదా. అలాగా అలా పట్టుకోవడం చేత ఆమె యొక్క వేళ్ళని కూడా ఎర్రబారేట, ఆ పట్టుకున్నటువంటి చెయ్యి కూడా తామర పూలలాగా ఎర్రబారిపోయినాయిట అని అంటున్నారు. అలాంటి తామర లాగా ఎర్రబారినటువంటి చేతులు కలిగినటువంటి అమ్మ ఏమంటుంది ఇక్కడ? మైత్రం ఏర్పడ నీ యొక్క మేళాలను మీకు కీర్తిస్తున్నామా, కీర్తిస్తుంటే నువ్వు పడుకుంటానంటే నువ్వు లేచి వచ్చి మాతో కూడా కలిసి కీర్తించాలి కదా. సిందామరకయ్య సిరా ఎర్రబారినటువంటి నీ ఆ తామర పూల లాంటి ఆ చేతులకు ఉన్నటువంటి గాజుల యొక్క శబ్దం గలగలలాడే విధంగా నువ్వు ఏం చేయాలి? ఆనందంగా పక్క వెంటనే పిలిస్తే మీరు తప్పు తీసుకురమ్మంటారు. ఎవరంటే రావడానికి మీరు రావడానికి కాదు, నువ్వే రావాలి. పోనీ నువ్వు లోపలిని ఏదో కర్రలు కాకలో పెట్టిందని గణేపిస్తాను లోపలికి వెళ్తావేమో, అలా కూడా కాదు. నువ్వేం చేయాలి? స్వయంగా నువ్వే లేవాలి. లేచి నీ ఎర్రబారిన చేతులు వేసినటువంటి గాజుల యొక్క గలగలను శబ్దిస్తూ మన స్వామి నిద్రపోతున్నాడు, ఈ గాజు శబ్దం ఎక్కడ వేస్తాడని అనుకుంటారేమో, అలాగా ఆ గాజుల యొక్క శబ్దం వింటూ మాకు వినిపించే విధంగా ఆ గాజుల గలలు వినిపిస్తూ నువ్వు వచ్చి ఆ తలుపులను నువ్వు స్పృశించి ఆ తలుపులను తీయవలసింది అని చెప్పేసి కోరుతున్నారు. ఏమన్నా నువ్వు అలా నడిచొస్తావే, ఆ నడిచి వచ్చినప్పుడు నీ యొక్క ఆ నడక మా యొక్క ఉపవాసాన్ని, మా కంటికి ఉండేటువంటి ఉపవాసాన్ని ఇచ్చే విధంగా ఉండాలన్నా నీ చేతికి వేసినటువంటి గాజులు గలగలు నేర్పిస్తావు. ఆ గలగల శబ్దం మా యొక్క చెవి యొక్క ఉపవాసం చేస్తున్నాం కదా పరమాత్మ. కాబట్టి మా చెవి యొక్క ఉపవాసం ఇచ్చే విధంగా నీ యొక్క గాజుల గలగలతో రావాలన్న బయటికి. తర్వాత నీ యొక్క ప్రియుడిని నిన్ను కలిపి నీ కీర్తిస్తున్నటువంటి ఈ కీర్తనలు వినడం చేత నీ నోటి నుంచి చేసినటువంటి కీర్తనలు మా యొక్క నోటికి చేసినటువంటి ఉపవాసం ఇప్పటిదాకా మేము చేస్తున్నాం కదా. నెయ్యి పాలన అంటే చెప్పారు కదా, ఆ ఉపవాసం తీరే విధంగా ఉండాలమ్మా అంటూ నీ చేతితో కనుక ఆ తలుపును స్పృశిస్తే ఆ తలుపు నాలుగు అవతలటువంటి మాకు కూడా నీ యొక్క కరస్పర్శ తగలదని చెప్పి మా ఈ శరీరానికి కలిగినటువంటి ఉపవాసం తీరేటట్టుగా రావాలి అని అంటున్నారు. అంతేకాదు నువ్వు ఒక్కలో ధరించినటువంటి పూల నుంచి వచ్చేటువంటి సువాసనను చూసావా, ఆ సువాసన మా యొక్క నాసికల యొక్క ఉపవాసాన్ని తీర్చే విధంగా రావాలమ్మా అంటూ అమ్మవారిని కూడా ప్రార్థన చేస్తారు. అమ్మ అలాగే చూస్తారనమాట. వచ్చి వాళ్ళు కనిపించే ప్రయత్నం చేస్తే స్వామి ఊరుకోడు, అదే ఊరుకోడు పాత్ర. అయితే ఇక్కడ ఈ పాత్ర విశిష్టత ఏంటి అంటే రామానుజుల వారికి అతి ఇష్టమైనటువంటి పాత్ర అంటే, ఎందుకంటే వారు ఎదురు కదండి, వారు మనలాగా ముందు రేపటి కావాల్సిన ముందే తెచ్చుకుంటూ తినేటువంటి వారు కాదు. ఎప్పుడు అప్పుడు వెళ్ళి ఆహారం పెట్టుకొని ఆ వచ్చిన దాన్ని భగవంతుడికి అర్పించి ప్రసాదంగా వారు స్వీకరిస్తారు. ఒకరోజు మీరు భిక్షాటం బయలుదేరారు. వీరికి తిరుపావ అంటే చాలా ఇష్టమైనటువంటి మహా గ్రంథం. అలాంటి మనలాగా భగవద్పాసన ఇవ్వడమే ముఖ్యంగా చదవతారు. ఆ అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ ఆ తిరుపావని పఠిస్తారు. ముందు పట్టుకున్నప్పుడు మహాపూర్వులని ఈ గురువుగా ఆచార్యులు అనమాట. ఆ ఆచార్యులు వారి ఇంటికి రాగానే ఆచార్యుల వారి యొక్క కుమార్తె లోపల అబ్దుల్లాయన్ గారు అనమాట. వీరు వస్తున్నప్పుడు వీరికి భిక్షణ ఇవ్వడం కోసం లోపల నుంచి అబ్దుల్లాయన్ గారు వస్తున్నారు. ఆ వచ్చేటప్పుడు తీసుకొస్తారు కదా వచ్చి భిక్షించేటువంటి వారు. ఆ తీసుకొచ్చేటువంటి క్రమంలో ఆమెలో వేసుకునేటువంటి గాజుల యొక్క గల్లు శబ్దించాయట. అలా తలుపు తీసిందట. ఎదురుగా రామానుజులు ఉన్నారట. ఈ అబ్దుల్లాయన్ గారిని చూసి ఒకసారి అలా మూర్చిపోయారు, అలా పడిపోయారు. ఈ అబ్దుల్లా గారికి ఏం అర్థం కాదు. ఏమిటి స్వామి ఇలా పడిపోయారని చెప్పేసి నాన్నగారు భగవద్రామానుజులు పడిపోయారంటే అంటే అవునా, వారు అక్కడికి వస్తున్నప్పుడు ఏ భాషాన్ని అనుసరిస్తున్నారు చెప్పు అని ముందు మొదలెడతారు. భాషాన్ని అనుసరిస్తున్నారా అంటే ఇవాళ అమ్మ సాక్షాత్కారం నీ రూపంలో ఆయనకు కలిగింది కనుక వారు
వేస్తారమ్మా అని కంగారు వాళ్ళు వేస్తారని చెప్పారు. తిరుపావై జీయర్ అని పేరు పరమాత్మ మన రామానుజుల వారికి. అంతేకాదు రామానుజుడు అంటే ఆమె కూడా చాలా ఇష్టం కాబట్టి ఆయన్ని అన్నగా భావిస్తున్నాడు. తల్లి ఈవేళ అమ్మాయి పురస్కారంతో మనందరం కూడా పరమాత్మ చేరేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. రేపటి దినాన్ని అమ్మని స్వామిని ఇద్దరిని కలిపి మేలు పెట్టండి భాషను రేపు ఆవిష్కారం. స్వస్తి అంటారు.